శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం ప్రమాద ఘటనలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడటానికి ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 6వ రోజు కూడా రెస్క్యూ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్ఎల్టీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలడంతో ఈ ఘటన జరిగింది. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడటానికి శనివారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి రక్షణ బృందాలు ఒక్కొక్కటిగా చేరుకున్నాయి. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. రెస్క్యూ సిబ్బందికి ఎస్ఎల్బీసీ టన్నెల్లో నీటి తోడకం అతిపెద్ద ఛాలెంజ్ గా మారింది. నిమిషానికి 5,000 లీటర్ల సీపేజ్ నీటిని తోడాల్సి రావడంతో పాటు బురద పేరుకుపోవడంతో రెస్క్యూ పనులకు చాలా క్లిష్టంగా మారాయి. రంగంలోకి ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీఎస్ఐ, హైడ్రా, సింగరేణి, రాట్ హోల్ మైనర్స్, బ్రో, ఎల్ఎన్టీతో పాటు మరికొన్ని బృందాలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనున్నాయి. డే 1 నుంచి సాయశక్తులా ప్రయత్నిస్తున్న బురదలో కూరుకుపోయిన రాళ్లతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు గల కారణాలపై కూడా దర్యాప్తు జరుగుతోంది. దీనికోసం ఘటనా స్థలానికి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ బృందం చేరుకుని పైకప్పు కూలిన చోట మట్టి రాళ్లు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెస్క్యూ చివరి దశకు చేరిందని చెప్పుకొచ్చారు. గల్లంతైన వారిని క్షేమంగా తీసుకురావడానికి తమ వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అటు ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం మరో హెలీప్యాడ్ కూడా సిద్ధం చేశారు. ఓవైపు రెస్క్యూ, మరోవైపు అధికారులు హెలీప్యాడ్ ద్వారా రాకపోకలు సాగించనున్నారు. ఇప్పటి వరకు ఒకటే హెలీప్యాడ్ ఉండటంతో రెస్క్యూ పనులు చేయడానికి ఆలస్యమవుతూ వస్తుంది. దీంతో రెండో హెలీప్యాడ్ సాయంతో సహాయక చర్యలు ఉపయోగించాలని ఆలోచిస్తున్నారు.